మోడీ గారి దెబ్బకి బంగ్లాదేశ్ రోడ్డుపైకి వచ్చేసింది. యూనూస్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. బంగ్లాదేశ్ లో సివిల్ వార్ లాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్వయంగా యూనూస్ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ భారత్ బంగ్లాదేశ్ ని ఎలా అష్టదిగ్బంధనం చేసింది, ఎలా రోడ్డుపైకి తెచ్చింది, ఈ వీడియోలో డీటెయిల్ గా చర్చించుకుందాం. ముందుగా మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేయండి. పాకిస్తాన్ తో గొడవ సమయంలో బంగ్లాదేశ్ కి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రెహమాన్ ఏమని కూశాడు? భారత్ గనుక పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తే బంగ్లాదేశ్ చైనాతో కలిసి 3 ఫ్రంట్ వార్ ఓపెన్ చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ పైన గనక అటాక్ చేస్తే బంగ్లాదేశ్ భారత్కి చెందిన నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ని ఆక్యుపై చేసుకోవాలని కారుకూతలు కూశాడు. బంగ్లాదేశ్ ఇంటరింగ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఏమైనా తక్కువ తిన్నాడా? చైనాకు వెళ్ళి భారత సిస్టర్ స్టేట్స్ పైన కారుకూతలు కూశాడు. భారత్కి చెందిన ఈ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్ స్టేట్స్. ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే నలువైపులా కూడా భూభాగమే ఉంటుంది, సముద్రం అనేది ఉండదన్నమాట. ల్యాండ్ లాక్ కంట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ల్యాండ్ లాక్ కంట్రీ. భారత్కి చెందిన ఈ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ లాక్ స్టేట్స్ కాబట్టి సముద్రాన్ని అంటుకొని ఓన్లీ బంగ్లాదేశ్ మాత్రమే ఉంది అక్కడ. అంటే సముద్రం పైన పూర్తి ఆధిపత్యం బంగ్లాదేశ్ చేతుల్లో ఉంది. అలాంటి సువర్ణ అవకాశాన్ని చైనా ఎందుకు వదులుకోవాలి? మీరు మా బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాజెక్టులు చేయండి, నావికా రంగాన్ని వాడుకోండి, ఎయిర్ బేసెస్ని నిర్మించుకోండి, కొత్త యుద్ధ నౌకలను పంపించండి అనేట్టుగా హింట్ ఇచ్చాడనమాట చైనాకి. ఒకవేళ చైనా సైన్యం గనక బంగ్లాదేశ్లో ప్రవేశిస్తే పక్కలో బల్లెంలాగా ఈ బంగ్లాదేశ్ సముద్ర తీర ప్రాంతంలో చైనా నౌకలు ఉంటే గనక ఆల్రెడీ ఒక ఎయిర్ బేస్ కట్టనున్నారని గత వీడియోలోనే చెప్పాను. అలా భారత్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో చైనాకు చెందినటువంటి ఎయిర్ బేసెస్ గనక నిర్మించినట్లయితే ఇది భారత సేఫ్టీకి అత్యంత ప్రమాదకరం. వాడుకున్నోడికి వాడుకున్నంత మా బంగ్లాదేశ్ని పూర్తిగా వాడుకోండి అని మహమ్మద్ యూనుస్ చైనాకి ఓపెన్ ఇన్విటేషన్ మీడియా ముందు ఇచ్చాడు. ఇదేదో 4 గోడల మధ్య కాదు, మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ద్వారా ఇచ్చాడు. అంటే కావాలని భారత్కి బంగ్లాదేశ్ స్టాండ్ ఏంటో తెలియాలని ఈ కుట్ర చేశాడు. అక్కడే భారత్ బంగ్లాదేశ్కి ఇక చెక్ పెట్టాలని ముహూర్తం ఖరారు చేసుకుంది. లిమిట్ దాటిపోయింది అని భారత్ గుర్తించింది. అయితే ఈ లోపలే ఆపరేషన్ సింధూర్ రావడంతో భారత్ తన దృష్టిని మొత్తం పాకిస్తాన్ వైపుకు మరల్చింది. దాంతో బంగ్లాదేశ్ మరింత రెచ్చిపోయింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గొడవ ఒక కొలిక్కి వచ్చింది. కాసేపు విరామాన్ని ప్రకటించాం. ఇక ఇప్పుడు భారత్ తన పూర్తి ఫోకస్ ని బంగ్లాదేశ్ పైన పెట్టింది. బంగ్లాదేశ్ కి భారత్ ఎంతగానో సహకరించింది. ఇది కృతజ్ఞత లేని దేశం. బంగ్లాదేశ్ ప్రజలకు కృతజ్ఞత లేదు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి కృతజ్ఞత లేదు. షేక్ హసీనా గారి గవర్నమెంట్ లో, అవామీ లీగ్ గవర్నమెంట్ లో బంగ్లాదేశ్కి మరియు భారత్కి మంచి సంబంధాలు ఉండేవి. నేను అప్పట్లో చాలా వీడియోలు చేశాను. బంగ్లాదేశ్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రంలా కలిసిపోయి తనను తాను డెవలప్ చేసుకుంటూ ఉంది, భారత డెవలప్మెంట్కి సహకరిస్తూ ఉంది అని. కానీ దీనిపైన ఈ అమెరికా కన్నుపడింది. ఎలాగైనా సరే ఈ బంధానికి బ్రేక్ వేయాలని అమెరికా ఈ యూనుస్ని రంగంలోకి దింపింది. బంగ్లాదేశ్లో అధికార మార్పిడికి పాల్గొంది. ఇదంతా అమెరికా ఆడినటువంటి గేమ్. భారత్ ఎంతలా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసిందంటే బంగ్లాదేశ్ అస్తిత్వమే భారత్తో పుట్టుకుంది. 1971 వార్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. భారత్ కనుక లేకపోయి ఉన్నట్లయితే ఈరోజు బంగ్లాదేశ్ అనేది లేదు. కానీ ఆ విధవలకే ఆ కృతజ్ఞత లేదు. తర్వాత కూడా భారత్ బంగ్లాదేశ్కి ఎంతగానో సహకరించింది. మిడిల్ ఈస్ట్తో వ్యాపారం చేయాలంటే భారత భూభాగం నుండి మనం పర్మిషన్ ఇచ్చాం, భారత గగనతలం నుండి మనం పర్మిషన్ ఇచ్చాం. బంగ్లాదేశ్ ప్రోడక్ట్స్కి స్పెషల్ సబ్సిడీని ప్రకటించాం. తక్కువ రేట్లోనే ఇంత పెద్ద భారత మార్కెట్ని ఓపెన్ చేశాం. ఇక్కడ అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇవన్నీ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి గుర్తులేవు. వాళ్ళకి గుర్తుందల్లా ఒకే ఒక్కటి, అది ముస్లిం బ్రదర్హుడ్. అరే బాబు, పాకిస్తాన్ కంటే భారత్లోనే ఎక్కువ ముస్లింలు ఉన్నారా? టర్కీ, బంగ్లాదేశ్ మాట్లాడితే ముస్లిం బ్రదర్హుడ్ అంటున్నారు. మరి భారత్లోని ముస్లింలు ఏంటి? వాళ్ళు ముస్లింలు కాదా? ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచం మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇచ్చిన ప్యానెల్లో ఓవైసీ గారు కూడా ఉన్నారు. ఓవైసీ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఓవైసీ ముస్లిం కాదా? పాకిస్తాన్ చేసినటువంటి షెల్లింగ్ లో ఎవరైతే మరణించారో చిన్న చిన్న పిల్లలతో సహా వాళ్ళంతా ముస్లింలు కాదా? ఇక చాలు అని చెప్పేసి భారతదేశం ఏం చేసిందంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ పైన
రెస్ట్రిక్షన్స్ విధించింది. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఏ ప్రోడక్ట్ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి నేరుగా వెళ్ళకూడదు అని రెస్ట్రిక్షన్స్ విధించింది. బంగ్లాదేశ్ ఏం చేసిందంటే ఒక్కసారిగా తమ గార్మెంట్స్ రేట్లు పెంచేసింది. అంతేకాకుండా అక్కడ నుంచి ఇక్కడికి, అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రోడక్ట్స్ పైన రవాణా ఛార్జెస్ అనేవి ఒక్కసారిగా పెంచేసింది. దాంతో అసలు రవాణా ఉంటే కదరా నువ్వు రవాణా ఛార్జెస్ పెంచేది, రవాణానే లేదు అంటే భూమార్గం గుండా నువ్వు నీ ప్రోడక్ట్స్ని భారత్లోకి తెచ్చేదే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పింది. తెస్తే గనక సముద్ర మార్గం గుండా రా అని. సముద్ర మార్గం గుండా వస్తే ఆ రవాణా ఖర్చులన్నీ బంగ్లాదేశ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాడు పెంచిన రేట్లు కాదు, అంతకు డబుల్ రేట్లు వాడికి పడుతుంది. అంటే ఒక్కసారిగా 100 కోట్ల రూపాయల దెబ్బ కొట్టేశాం బంగ్లాదేశ్ మార్కెట్కి. అదొక్కటేనా, ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని చిన్న చూపు చూస్తూ యూనుస్ చైనాలో కూర్చొని కారుకూతలు కూశాడో ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి నిన్న మోడీ గారు వెళ్ళారు. అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. స్పీచ్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన కనక వర్షం కురిపించారు. కొన్ని $1 బిలియన్ ప్యాకేజీని ప్రకటించారు. భారతదేశంలోనే అత్యంత విలువగల స్టేట్స్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ని తీర్చిదిద్దుతానని మాటిచ్చాడు మోడీ గారు. ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన కనక వర్షం కురిపించాయి. ఈ ఈవెంట్లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఇప్పటికే మేము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 30,000 crores ఇన్వెస్ట్ చేశాం, 30,000 కోట్ల రూపాయలని. రానున్న 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలని మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామని మాటిచ్చారు. అంటే మొత్తంగా 75,000 కోట్ల రూపాయలు ఒక్క అంబానీ గ్రూప్ మాత్రమే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కవర్ టెలికాం ఇండస్ట్రీ డెవలప్ చేస్తారు, రిటైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, బయోఫ్యూల్, హెల్త్ కేర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డెవలప్ చేయాలని రిలయన్స్ గ్రూప్ డిసిజన్ తీసుకుంది. ఇక గౌతమ్ అదానీ లెడ్ అదానీ గ్రూప్ ఒక్క అస్సాంలోనే 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నామని తెలిపారు. రానున్న దశాబ్ద కాలంలో ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబడతాయి అదానీ గ్రూప్ ద్వారా. అదానీ గ్రూప్ ఏం ఫోకస్ చేస్తుంది? గ్రీన్ ఎనర్జీ, పవర్ ట్రాన్స్మిషన్, రోడ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. గత 3 నెలల క్రితమే అదానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అస్సాంలో నేను రాబోయే కాలంలో 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాను అని. 3 నెలల లోపలనే దాన్ని డబుల్ చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ని టార్గెట్ చేశారు అని ఈజీగా అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్ ద్వారా. 3 నెలల్లోనే డబుల్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటే బంగ్లాదేశ్ని ఇక చెక్ పెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఏ స్థాయిలో ముహూర్తం ఖరారు చేసిందో దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు. ఇక వేదాంత కంపెనీ ఒక అస్సాంలోనే 50,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ 50,000 కలుపుకొని 80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నామని తెలిపింది. ఆయిల్, గ్యాస్, క్రిటికల్ మినరల్స్, రిఫైనింగ్ ఫెసిలిటీస్, పవర్ ఆప్టికల్ ఫైబర్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ సెక్టార్స్, డేటా సెంటర్స్ వీటన్నింటిలో కూడా వేదాంత కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతోంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఇన్ని కోట్ల రూపాయలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కనుక ఇంప్లిమెంట్ జరిగితే 1,00,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి అక్కడ. 1,00,000 జాబ్స్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజల ఎకానమిక్ స్టేటస్ని పెంచాలని మోడీ గారు డిసిజన్ తీసుకున్నారు. గత 70 ఏళ్లలో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన మన కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూపెట్టింది. అసలు అవి మన దేశానికి చెందిన రాష్ట్రాలేనా అన్నట్టుగా బిహేవ్ చేశాయి. దాంతో అక్కడి ప్రజల్లో మన గవర్నమెంట్ పైన కాస్త అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని డెవలప్మెంట్ అనే మంత్రంతో తిప్పికొట్టాలని మోడీ గారు డిసిజన్ తీసుకున్నారు. ఆ అసంతృప్తినే ఈ బంగ్లాదేశ్ లాంటి గుంటనక్క దేశాలు రేపొద్దున ఉపయోగించుకోకుండా ఇప్పుడే చెక్ పెట్టాలని మోడీ గారు డిసిజన్ తీసుకున్నారు. ఇక బంగ్లాదేశ్ వాడు ఏమని కారుకుత కూశాడు? చికెన్ నెక్ అనే ఒక సన్నని మార్గం ఉంది. ఈ మార్గం ద్వారానే ఈ 7 సిస్టర్ స్టేట్స్ భారతదేశాన్ని కలుసుకొని ఉంటాయి. అది గనక కట్ చేస్తే ఆ 7 స్టేట్స్ విడిపోతాయని కారుకుత్తలు కూశాడు బంగ్లాదేశ్ వాడు. దాంతో అస్సాం చీఫ్ మినిస్టర్ రంగంలోకి దిగారు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా శర్మ గత వారమే మాకు ఒక్క చికెన్ నెక్ ఉంటే బంగ్లాదేశ్కి 2 చికెన్ నెక్స్ ఉన్నాయి జాగ్రత్త అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక నిన్నటి రోజైతే ఏకంగా మ్యాప్ రిలీజ్ చేసి మరి బంగ్లాదేశ్కి వార్నింగ్ ఇచ్చాడు. ఆ 2 చికెన్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మ్యాప్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఎల్లో మార్క్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి పైన ఉంది, అదేవిధంగా కింద ఈ ఫెనీ అనే ప్రాంతం ఉంది. ఈ ఫెనీ దగ్గర మరొక చికెన్ నెక్ ప్రాంతం ఉంది. ఈ చికెన్ నెక్ ద్వారా బంగ్లాదేశ్కి చెందిన చిట్టగ్రోమ్ అనే ప్రాంతాన్ని
మనం కట్ చేయొచ్చు. అదేవిధంగా పైన ఉన్నటువంటి 83 కిలోమీటర్ చికెన్ నెక్ని కనుక కట్ చేస్తే దానిపైన ఉన్నటువంటి రంగపూర్ అనే బంగ్లాదేశ్కి చెందిన ప్రాంతం మొత్తాన్ని కూడా కట్ చేసి పడేయచ్చు. టు దోస్ హూ హ్యాబిచువల్లీ థ్రెటన్ ఇండియా ఆన్ ద చికెన్ నెక్ కారిడార్ షుడ్ నోట్ దీస్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్. చికెన్ ఎగ్ని కట్ చేస్తామని బంగ్లాదేశ్ కారు కూతలు ఏదైతే కూస్తుందో వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాకు ఒక్క చికెన్ నెక్ ఉంటే మీకు 2 చికెన్ నెక్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ హ్యాస్ 2 ఆఫ్ ఇట్స్ ఓన్ చికెన్ నెక్స్. బోత్ ఆర్ ఫార్ మోర్ వల్నరబుల్. ఆ రెండింటిని కూడా ఈజీగా కట్ చేసి పడేయచ్చు. ఒకటి 80 కిలోమీటర్లు, ఇంకోటి జస్ట్ 28 కిలోమీటర్లు. కాబట్టి ఇక ముందు చికెన్ నెక్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని అస్సాం చీఫ్ మినిస్టర్ బంగ్లాదేశ్కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. భారత్కి చెందిన ఒక లీడర్ బంగ్లాదేశ్కి ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారండి. ఎందుకంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కాస్త ఆలోచించి ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వీళ్ళ స్వరాన్ని బట్టి ఇక బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ శ్రేణిలో ఉంచేసామని ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ టర్కీని పాకిస్తాన్ శ్రేణిలో పెట్టేశాం, ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ శ్రేణిలో పెట్టేశాం. చైనా అయితే ఎప్పటి నుండో ఉంది, అది ఒక పెద్ద గుంటనక్క దేశం. ఇక నిన్న అర్ధరాత్రి భారత్లో నివాసం ఉంటున్నటువంటి అవామీ లీగ్ లీడర్ షేక్ హసీనా గారు కూడా రంగంలోకి దిగారు. యూనుస్ మొత్తం బంగ్లాదేశ్ని అమెరికాకు అమ్మి పాడేస్తున్నాడు, బంగ్లాదేశ్ని అమెరికాకి ఒక బానిస దేశంగా చేశాడని కారాలు మిరియాలు నూరారు. దాంతో యూనుస్కి గేమ్ అర్థమైపోయింది, భారత్ తన ఫుల్ ఫోకస్ ఇప్పుడు నా పైన పెట్టింది అని. దాంతో చేతగాని వాడు ఏం చేస్తాడండి, కొట్టకన ముందాగో కొట్టిండు అంటారు. సేమ్ అలాగే ఈరోజు యూనుస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బంగ్లాదేశ్లో ఏ క్షణమైన సివిల్ వార్ రాబోతుంది, దీనికి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కారణము అని. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, బంగ్లాదేశ్ పక్కన ఉన్నటువంటి భారత ప్రభుత్వము ఇక్కడ సివిల్ వార్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇదంతా ఎప్పుడు ఆలోచించాలి, నువ్వు భారత్తో పెట్టుకోకన్నా ముందు ఆలోచించాలి, పాకిస్తాన్తో చేతులు కలపకన్నా ముందు ఆలోచించాలి, చైనాకి ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడానికి ముందు ఆలోచించాలి, చికెన్ నెక్ గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. అంతేకాకుండా వీడు ఏం చేస్తాడండి, ఈ భూటాన్ నేపాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నాడు. మనందరం కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తే భారత్ నుంచి ఎంత కావాలంటే అంత డబ్బుని మనకి ఇప్పుడు వస్తున్నటువంటి బెనిఫిట్స్కి డబుల్ ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వీడిని ఇలాగే వదిలేస్తే అది ఒక బంగ్లాదేశ్ తోటే కాకుండా ఇతర దేశాలకు కూడా పాకుతుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఇచ్చిన డోస్ చూసి చుట్టుపక్కల దేశాలు ఎలాగైతే దారికి వచ్చాయో ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇచ్చిన డోస్ చూసి ఈ నేపాల్, భూటాన్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఇంకా ఏవైనా డబుల్ మైండ్ గేమ్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ పెట్టి అమ్మో భారత్తో పెట్టుకోవద్దని ఒక దారికి వస్తాయి. ఒక్కొక్కసారి శాంతి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొరడా కూడా జులిపించవలసి ఉంటుంది, అప్పుడే ఈ దేశాలు దారికి వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు హిస్టరీ కనుక చూసుకుంటే శ్రీలంకలో సివిల్ వార్ ఎలా వచ్చింది, బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ ఎలా అయింది, వీటన్నింటి గురించి కూడా ఒకసారి మీరు చదవండి. శాంతి మాత్రమే కాదు, అవసరం వచ్చినప్పుడు కొరడా జులిపించి ఆయా దేశాలని తన దారికి ఎలా తెచ్చుకుందో ఈజీగా అర్థమవుతుంది మీకు. కాబట్టి అలాంటి పాలసీ మళ్ళీ ఒకసారి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పని చేస్తుంది. ఒకవైపు కొరడా జులిపిస్తుంది, మరొక వైపు ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నా బుజ్జి అని చెప్పి మచ్చిక చేసుకుని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నాం మనం. మాట వింటే మంచిగా ఉంటాం, మాట వినకపోతే కొరడా జులిపిస్తాం. ఇది మోడీ గారి నయామంత్రం. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ఎం ప్రపంచం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.